शिवाय नमः ॐ शिवाय नमः शिवाय नमः ॐ नमः शिवाय शिवाय नमः ॐ शिवाय नमः शिवाय नमः ॐ नमः शिवाय। అందరికీ నమస్కారం. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు, గుంటూరు మహిళామణులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు కార్తీక మాస శుభాభివందనాలు. గర్తిపురి అని పిలిచే ఊరి కాస్త గుంటూరుగా పిలిపించుకుంటుంది. అమరావతి, కోటప్పకొండ, మంగళగిరి, పెదకాకని వీటన్నిటినీ మీరెవరు అని అడిగితే మేమంతా కలిస్తేనే గుంటూరు జిల్లా అని బదులిస్తుంది. ఘాటైన మిర్చి అంటే గుంటూరు, గోంగూర నోరూరించిందంటే అది ఖచ్చితంగా గుంటూరుదే. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ గుంటూరులో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మరి మీ అందరి సహాయ సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని సమర్పించువారు ఈటీవీ కార్తీక దీపోత్సవం సమర్పించు నర్సారావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ రాయిపాటి సాంబశివరావు గారు, శ్రీ రాయిపాటి రంగారావు గార్ల సౌజన్యంతో, ఏపీసీఆర్డీఏ సహకారంతో, టైటిల్ స్పాన్సర్ శ్రీ భ్రమరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్, కో ప్రెజెంటర్ తెనాలి డబుల్ హౌస్ మినపగుళ్ళు, పవర్డ్ బై సాయి భాస్కర్ హాస్పిటల్స్ గుంటూరు అండ్ విజయవాడ, కుమార్ పంప్స్ అండ్ మోటార్స్, కేఎల్ యూనివర్సిటీ, సిఎంఆర్ షాపింగ్ మాల్, బిఎస్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ, విజేత సూపర్ మార్కెట్, అసోసియేట్ స్పాన్సర్స్ మల్లిక స్పైన్ సెంటర్ గుంటూరు విజయవాడ, సుధాకర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్, శ్రీచక్ర సూపర్ టెక్ సిమెంట్, నందగోకుల్ గీ, హిందుస్థాన్ స్పెషల్ మరియు మాతాశ్రీ బ్రాండ్ ఇడ్లీ రవ్వ మరియు మినపగుళ్ళు, అహల్య ఐవీఎఫ్ సెంటర్ అండ్ నర్సింగ్ హోమ్, కొండవీటి డెవలపర్స్, వివా ద స్కూల్ బై వివిఐటి, వేదాంత డెంటల్ కేర్ అండ్ వేదాంత హాస్పిటల్స్, డివోషనల్ పార్ట్నర్ అంబికా దర్బార్ బత్తి, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది, అపర్ణ జ్యూట్ అండ్ పూజా స్టోర్స్, ఎస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె, గోపురం పసుపుపొడి కుంకుమ, బెవరేజ్ పార్ట్నర్ శుభ్రం ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, ఏ క్వాలిటీ ప్రొడక్ట్ ఫ్రమ్ కుమార్ పంప్స్ అండ్ మోటార్స్, ప్రింట్ పార్టర్ ఈనాడు. ముందుగా ఈ ప్రాంగణంలో విష్ణు భొట్ల నారాయణ అవధాని గారి వేద పండిత బృందం ఇప్పుడు వేద పఠనం చేస్తారు. గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు అగ్నే గోభిర్న ఆగహీందో పుష్ట్యాజుషస్వనః ఇంద్రో ధర్తా గృహేషు నః సవితాయ సహస్రియస్సనో గృహేషు రారణతు ఆపూషా ఏత్వావసు ధాతా దదాతు నో రయిమీశానో జగతస్పతిః సనః పూర్ణేన వావనతు త్వష్టాయో వృషభో వృషాసనో గృహేషు రారణతు సహస్రేణాయుతేన చ येन देवा अमृतं दीर्घग्श्रवो दिव्यैरयन्ता रायस्पोषत्वमस्मभ्यङ्गवाङ्कुल्मिञ्जीवस आयुवस्व अग्निर्गृहपतिः सोमो विश्ववनिः सविता सुमेधा स्वाहा अग्ने गृहपते यस्ते घृत्यो भागस्तेन सह ओज आक्रममाणाय धेः श्रैष्ठ्यात् पथो मायोषं मूर्धा भूयासग्गु स्वाहा सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति।
శాంతి 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 హరి ఓం. పోదాం పదరో కోటప్పకొండ జాతరకు, వేగిరమే వెలదాం పదరో తిరునాళ్లకు అని అనేది ఈ గుంటూరు జిల్లాకి. పెదకాకాని శివయ్యను పూజించాలన్నా, మంగళగిరి పానకాల స్వామిని అర్చించాలన్నా, తాళయ్యపాళ్యం కోటలింగాలను దర్శించాలన్నా ఈ గుంటూరు జిల్లాకే రావాలి. జిల్లా కేంద్రం గుంటూరు మహానగరాన్న జరిగే ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి వేంచేసినటువంటి పెద్దలను వేదికపైకి ఆహ్వానించుకొని జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జ్యోతి ప్రజ్వలన చేయడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు గారు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి గారు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి గారు, మాజీ మంత్రి శ్రీమతి శనక్కాయల అరుణ గారు, యువనేత రాయపాటి రంగబాబు దంపతులు, భాష్యం వెంకట అప్పారావు గారు, మాణిక్ వేలు గారు. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋషిభ్యో నమో గురుభ్యః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం యో దేవానాం ప్రథమం పురస్తాత్ విశ్వాదయ మహర్షిః హిరణ్యగర్భం పశ్యదజాయమానకం సదా దేవశుభయా స్మృత్యా సంయుక్తో యస్మాత్ పరన్నా పరమస్తి కించిత్ యస్మాన్నానీయో నధ్యాయోస్తి కశ్చిత్ వృక్షైవ స్తబ్దోదివితిష్టస్యేకస్తేనేదం పూర్ణం పురుషేణ సర్వం న కర్మణా న ప్రతియాధనేరత్యాగేరైకే మృదత్తమానసుః పరేణనాకం నిహితం గుహాయాం బిభ్రాతతే తద్యతయో విసంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాసయోగాద్యతయ శుద్ధసత్రాః ते ब्रह्मलोके परान्तकाले परामृतात् परिमृत्यन्ते सर्वे चक्रं विपापं परमेश्वभूतं यत्पुण्डरेकं परमध्यसग्रस्तम् तत्राविदक्रं गगनं विशाखस्तस्मिन् यनन्तस्तदुवासितव्यौ यो वेदादौश्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. तेऽप्यस्य जातवेद भग्नं निर्हृतिं मम पशुश्च मह्यमावह जीवनं च दिशा दिशा अग्निं दूतं वृणीमहे होतारं विश्ववेदसम् अस्य यज्ञस्य सुकृतं दीपदेव्यै नमः. ताम्बूलारि सर्वापचारपूजार्थं अक्षतान् समर्पयामि. सत्याजातं प्रपद्यामि सत्याजाताय वै नमो नमः. भवे भवेनाति भवे भवस्तमाम् भवद्भवाय नमः. वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः. घोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः. तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्. ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो. अस्य देवदेवस्य गणतानेक दिव्यावतारस्वरूपस्याधिपध्यान्तरहितस्य सकलसुरासुरमणिगणरञ्जितचरणारविन्दयुगलस्य श्रीकार्तिकदामोदरपरब्रह्मणे नमः. पादारविन्दयोः
పరిమళపత్ర పుష్పాంజలిం సమర్పయామి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. పుష్పావతే ప్రసోవతే ఫలైరఫలావృత అశ్వాయివ సరిత్వరీర్వీరుధః పారయిష్ణవః. హరయే నమః. గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ లక్ష్మీనారాయణ పరబ్రహ్మణే నమః. జ్యోతి ప్రజ్వలనం చేసి ఈ కార్యక్రమానికి శుభారంభం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్. తలపెట్టిన పనులు తలిచినట్లు జరగకపోతే విఘ్నాలు ఏర్పడి ఆగిపోయిందంటారు. ఈ పరిస్థితి మనుషులకే కాదు దేవతలకు తప్పలేదు. అందుకే అందరూ వెళ్లి ఆ పరమేశ్వరుని శరణు వేడితే ఈ విఘ్నాలను నివారించడానికి ఓ అధిపతిని నియమించారు. ఆ విఘ్నాధిపతే విఘ్నేశ్వరుడు. ఆ తొలి పూజల దేవుడుకు మనం ముందుగా పూజ చేస్తే ఎలాంటి పనైనా దిగ్విజయంగా కొనసాగిపోతుంది. ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమం కూడా దిగ్విజయంగా కొనసాగాలని వేడుకుంటూ మన వైదిక కార్యనిర్వాహకులు శ్రీ పులుపుల ఫణికుమార శర్మ గారు, శ్రీ రాఘవేంద్ర శర్మ గారు, శ్రీ సాయి పవన శర్మ గారు ఇప్పుడు ఆ గణపతికి పూజ చేస్తారు. ఏ భగవంతుడి పేరు వింటే ఒక పెద్ద గాలికి గనక ఎండుటాకులు ఎగిరిపోతాయో అలాగా విఘ్నాలన్నీ కూడా పారిపోతాయో, ఆటంకాన్ని కలిగించేటటువంటి భూతాలన్నీ శాంతిస్తాయో అటువంటి గౌరీనందనుణ్ణి అందరం కూడా మన కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలి అని ఆయన ధ్యాన శ్లోకం చెప్పి అందరం కూడా ప్రార్థిద్దాం. అందరూ నమస్కారం చేస్తూ గణపతి శ్లోకాన్ని చెప్పండి. చతుర్భుజం, గట్టిగా చెప్పాలి. చతుర్భుజం మహాకాయం గజవక్త్రం శుభంకరం భక్తానాం వరదం ధ్యాయేత్ మహాగణపతిం విభుం. గం గణపతయే నమః. గట్టిగా చెప్పాలి. గం గణపతయే నమః. గం గణపతయే నమః. సుముఖాయ నమః. సుప్రసన్నాయ నమః. సురాధిపాయ నమః. సురశ్రేష్ఠాయ నమః. సుబుధాయ నమః అని అందరూ కూడా గణపతిని ప్రార్థించండి. నిర్విఘ్నంగా జరగాలి మన కార్యక్రమం అని. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచమరియంతరేవాస్తాం విశ్వరూపాః పశవ వదంతి. సానో మంద్రేశమూర్జందుహానాధేనుర్వాగస్మానుపతిష్ఠుదయితు. అయం ముహూర్తః సుముహూర్తోऽस्तु. ముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సభాకల్పతరం వందే వేదశాఖోపజీవితం. శాస్త్రపుష్పసమాయుక్తం విద్వద్భ్రమరశోభితం. నమః సభాయై సభాపతిభ్యశ్చ సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. తర్వాత కొద్దిగా నీళ్లు తీసుకుని కుడి చేతిలో వేసుకుని మీ శిరస్సున మీ ముందున్నటువంటి ఆ పూజా ద్రవ్యాల మీద పుండరీకాక్ష నామస్మరణ పూర్వకంగా పుండరీకాక్ష అంటూ చల్లండి. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షో స్వాఖ్యాభ్యంతరః శుచిః. పుండరీకాక్ష గోవిందేతి సదా స్థానం గోవిందేతి సదా జపం గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద కీర్తనం. అందరూ కూడా గోవింద 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 అని 3 సార్లు అనుకోండి. శ్రీ గోవింద 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 ఆచమ్య. అందరూ కూడా ఆచమనం చేయండి. ఓం అచ్యుతాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం అచ్యుతానంద గోవిందాయ నమః. తర్వాత 4వ పర్యాయం
నీళ్లు పక్కన వదిలిపెట్టి చేయి తుడుచుకోండి, అక్షతలు సిద్ధంగా పెట్టుకోండి. ఓం విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రత్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతో అక్షతలు కొద్దిగా తీసుకొని వాసన చూచి ఎడం చేతి వైపు వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః పురోధేన బ్రహ్మకర్మ సమారభే. అందరూ కూడా ప్రాణాయామం చేయండి. అంగుళ్యగ్రే రాసికగ్రే సంపేడ్యం పాపనాశనం. ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. గం గణపతయే నమః. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం. గురు ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం. ఓమాపో జ్యోతిరసామృతం బ్రహ్మభోర్భవస్వరం. అందరూ కూడా నమస్కారం చేసి మమ అనుకోండి. ఉపాత్త సమస్త దురితక్షే ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే అభ్యుదయ కర్మణి మహావిష్ణునాజ్ఞయా ప్రోక్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితే ప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతంత్రే అష్టావింశన్మహాయుగే యాతే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మిరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణాకావేర్యోః మధ్యప్రదేశే అస్మిన్ దీపమంటపే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర సద్గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభువాదిషష్టి సంవత్సరాణాం మధ్యే శ్రీ విలంబనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీకమాసే శుక్లపక్షే చతుర్దశ్యాం ఉపరి పౌర్ణమాస్యాం బృహస్పతివాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ కార్తీక దామోదర స్వామి దేవతాముద్దిశ్య శ్రీ కార్తీక దామోదర ప్రీత్యర్థం శ్రీమాన్ గోత్ర. అందరూ కూడా మీ గోత్రం చెప్పుకోండి. తర్వాత మీ భర్త గారి పేరు, తర్వాత మీ పేరు చెప్పుకొని మీ పిల్లల పేర్లు చెప్పుకోండి. వివాహం కానటువంటి వాళ్ళు మీ గోత్రము మీ తండ్రి గారి తల్లి గారి పేరు చెప్పుకున్న తర్వాత మీ పేర్లు చెప్పుకొని అందరూ కూడా నమస్కారం చేస్తూ సంకల్పం చెప్పండి. యజమానస్య గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సపుత్రస్య సపుత్రికాయాః సబాంధవస్య ఆశ్రితవర్గస్య. అందరూ కూడా చెప్పండి, గట్టిగా చెప్పండి. అస్మాకం, గట్టిగా చెప్పాలి. అస్మాకం సహకుటుంబానాం. ఇప్పుడు కైలాసంలో దేవతలందరూ ఒకే చోట ఉంటారు. మన సంకల్పం మనం చేస్తున్నటువంటి మన పిలుపు వాళ్ళకి వినబడాలి అంటే కాసింత గట్టిగా చెప్పాలి. అందరూ కూడా గట్టిగా చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం సబాంధవానాం ఆశ్రిత వర్గానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మాది చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధనకనక వస్తువాహన అభివృద్ధ్యర్థం మమ ఇష్టదేవత దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం సర్వ ఈప్సిత ఫల సిద్ధ్యర్థం కార్తీక దామోదర దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అన్యోన్య సువాసినీనాం సహాయేన సామూహిక కార్తీక దీపారాధన ఆఖ్యం కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం ఆచార్య శ్రీహస్తేన మహాగణపతి పూజాం కరిష్యామహే అని అందరూ కూడా నమస్కారం చేస్తూ గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః అంటూ అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరించండి. విద్యా బోధనలకు గురుస్థానం ఈ గుంటూరు జిల్లా. గురువారం అంటే గురువుల వారం. గురువు అంటే అజ్ఞానం అనే చీకటిలో ఉంచి జ్ఞానం అనే వెలుగులోకి నడిపించేవాడు. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర. గురువు అంటే త్రిమూర్తుల స్వరూపం. ఆ త్రిమూర్తుల అవతారమైన శ్రీ గురు దత్తాత్రేయ అష్టోత్తరాన్ని ఇప్పుడు మన వైదిక కార్యనిర్వాహకులు ఫణికుమార శర్మ గారు పఠిస్తారు. అస్య దేవదేవస్య గణతానేక దివ్యావతార స్వరూపస్య
ఆదిమధ్యాంతరహితస్య సకల సురాసురమణిగణ రంజిత చరణారవిందయుగళస్య అత్రిపుత్రస్య త్రిమూర్తిస్వరూపస్య శ్రీ గురుదత్తాత్రేయ దివ్య అనుగ్రహ ప్రసాదసిత్యర్థం సంభవద్భిః ద్రవ్యైః సంభావిత ప్రకారేణ దత్తాత్రేయ అర్చనాఖ్యం కర్మ కరిష్యే. అందరూ కూడా నమస్కారం చేస్తూ దత్తాత్రేయ ధ్యానాన్ని ఒక్కసారి చెప్దాం. అందరూ కూడా చెప్పండి చెప్పండి. జరాజన్మ, పెద్దగా చెప్పాలి. జరాజన్మ వినాశాయ దేహశుద్ధి కరాయ చ దిగంబర దయామూర్తే దత్తాత్రేయ నమోస్తుతే. గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. పూర్వం ఒకనొక సందర్భంలో పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ముగ్గురు ఒకే చోట ఉన్నారట. ఆ సమయంలో ఈ ప్రపంచంలో చరాచర జగత్తులో భగవత్ సృష్టిలో అందరికంటే ఉత్తమోత్తమైనటువంటి పతివ్రత ఎవరు అని వాళ్ళ మధ్య చిన్న చర్చ వచ్చిందిట. వస్తే వాళ్ళు అనుకున్నారు మన ముగ్గురమే, మనల్ని మించిన వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే ఒకరం ఇచ్ఛాశక్తి, రెండవళ్ళం క్రియాశక్తి, మూడవ వాళ్ళు జ్ఞానశక్తులం కాబట్టి మనల్ని మించినటువంటి పతివ్రత లోకంలో లేదు అనుకున్నారట. ఇంతలోకే వచ్చాడట నారద మహాముని. అలా అనుకోకుండామ్మా, మిమ్మల్ని మించినటువంటి పతివ్రత కూడా ఉన్నది అని చెప్పాడట. చెబితే వాళ్ళకి ఆవిడ గురించి అనిపించి ఎవరు అంటే అత్రి మహాముని భార్య అయినటువంటి అనసూయాదేవి అని నారదుడు చెప్పాడట. చెప్పినప్పుడు వాళ్ళకి కాసింత కినుక కలిగింది. వెంటనే గృహానికి చేరారు. జరిగినటువంటి విషయాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు చెప్పారు. వాళ్ళు ఎట్లా అయినా సరే అనసూయ పాతివ్రత్యాన్ని నిరూపించాలి, మీకంటే ఆవిడ గొప్ప పతివ్రత, మేము వెళ్ళి ఆవిడ్ని పరీక్షిస్తామని చెప్పనని భూలోకానికి చేరారు. ముగ్గురు కూడా సాధు పురుషుల రూపంలో. చక్కగా అనసూయాదేవి ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో అత్రి మహాముని ఇంట్లో లేనటువంటి సమయంలో అభ్యాగతి, అమ్మా మునులం వచ్చాము, మాకు భోజనాన్ని ఏర్పాటు చేయండి అని అడిగారు ఈ ముమ్మూర్తులు. ఆవిడ చక్కగా ఏర్పాటు చేస్తారని చక్కగా వంట చేసి వడ్డించేటటువంటి సమయంలో వాళ్ళు చెప్పారు, మాకు ఒక నియమం ఉన్నది, మేము ఒక వ్రతంలో ఉన్నాం, మాకు ఎవరు వడ్డించినా సరే నగ్నంగా వస్త్రం లేకుండా వడ్డించాలి దిగంబరంగా అని చెప్పారట. చెప్పినప్పుడు ఆవిడ తప్పకుండా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అత్రి మహాముని కమండలంలో ఉన్నటువంటి జలాన్ని తీసుకొని భోజనానికి కూర్చున్నటువంటి ముగ్గురి మీద కూడా అభిమంత్రించి ఆ నీళ్లు చల్లిందిట. వాళ్ళందరూ వెంటనే పసిబిడ్డలుగా మారారట. అలా మారిన తర్వాత వాళ్ళకి తన స్తన్యాన్ని ఇచ్చి చక్కగా ఆ అనసూయాదేవి ఉయ్యలలో వేసి లాలించిందిట. ఇక్కడ ఎంతకాలమైనా కూడా ఈ త్రిమూర్తులు రావట్లేదు లోకానికి. ఏమిటా పరిస్థితి అని చెప్పనని ఆ పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి అనసూయాదేవి దగ్గరకు వచ్చి అమ్మా మాకు పతిభిక్ష పెట్టమని అడిగారట. అడిగేటప్పటికి వెంటనే మళ్ళీ ముమ్మూర్తులను యథాస్థితికి ఆవిడ తీసుకొచ్చింది. అప్పుడు ఆ ముమ్మూర్తులు కూడా అనుగ్రహించి, అమ్మా మమ్మల్ని ఇంతకాలం చక్కగా పాలించావు కాబట్టి నీవు మా తల్లివి, అందుకని మేమే నీకు దత్తులమయ్యి ముగ్గురి అంశ కలిసి దత్తాత్రేయుడు అనేటటువంటి పేరుతో నీకు ఒక బిడ్డని ప్రసాదిస్తాము అని చెప్పని దత్తాత్రేయ ఆవిర్భావం అలా జరిగింది. అత్రి అనసూయల పుత్రుడే దత్తాత్రేయుడు. శ్రీ గురు దత్తాత్రేయ పరబ్రహ్మను ఎవరైతే ధ్యానిస్తారో, ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సకల విధాలైనటువంటి బాధలన్నీ కూడా తొలగి సుజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు గురు దత్తాత్రేయుడు. అటువంటి గురువారం నాడు గురు దత్తాత్రేయ మూర్తిని మనందరం కూడా అర్చిద్దాం. ఒక్కసారి అందరూ కూడా గురు దత్తాత్రేయాయ నమః, గురు దత్తాత్రేయాయ నమః. ఓం మాలాం గుండీంచ ఢమరం శోలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ధ్యాయామి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆవాహయామి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. పాదయోః పాద్యం హస్తయోః అర్ఘ్యం ముఖేశుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. స్నానవస్త్రయుగ్నాపవేదగంధాలంకరార్థం అక్షతాన్ సమర్పయామి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. పుష్పైః అక్షతైః పూజయామి. అందరూ కూడా గురు దత్తాత్రేయాయ నమః అనేటటువంటి నామాన్ని స్మరిస్తూ
నమస్కారం చేస్తూ చక్కగా అష్టోత్తరాన్ని వినండి. ఓం అనఘాసుతాయ ఓం అనసూయసుతాయ నమః. ఓం దత్తాయ నమః. ఓం నత్రిపుత్రాయ నమః. ఓం మహామునయే నమః. ఓం యోగేంద్రాయ నమః. ఓం పుణ్యపురుషాయ నమః. ఓం దేవేశాయ నమః. ఓం జగదీశ్వరాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం సదానందాయ నమః. ఓం జగద్గురవే నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం నిర్వికారాయ నమః. ఓం నిర్వికల్పాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం గుణాత్మకాయ నమః. ఓం గుణాతీతాయ నమః. ఓం బ్రహ్మవిష్ణు శివాత్మకాయ నమః. ఓం నానారూపధరాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం కృపానిధయే నమః. ఓం భక్తప్రియాయ నమః. ఓం భవహరాయ నమః. ఓం భగవతే నమః. ఓం భవనాశనాయ నమః. ఓం ఆదిదేవాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం సర్వేశ్వరాయ నమః. ఓం భువనేశ్వరాయ నమః. ఓం వేదాంతవేద్యాయ నమః. ఓం వరదాయ నమః. ఓం విశ్వరూపాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం హరయే నమః. ఓం సచ్చిదానందాయ నమః. ఓం సర్వేశాయ నమః. ఓం యోగేశాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం దిగంబరాయ నమః. ఓం దివ్యమూర్తయే నమః. ఓం దివ్యభూతి విభూషణాయ నమః. ఓం అనాదిసిద్ధాయ నమః. ఓం సులభాయ నమః. ఓం భక్తవాంఛితదాయకాయ నమః. ఓం ఏకస్మై నమః. ఓం అద్వితీయాయ నమః. ఓం అనేకాయ నమః. ఓం నిగమాగమవందితాయ నమః. ఓం భక్తిముక్తిప్రదాత్రే నమః. ఓం కార్తవీర్యవరప్రదాయ నమః. ఓం శాశ్వతాంగాయ నమః. ఓం విశుద్ధాత్మనే నమః. ఓం విశ్వాత్మనే నమః. ఓం విశ్వతోముఖాయ నమః. ఓం సర్వేశ్వరాయ నమః. ఓం సదాదుష్టాయ నమః. ఓం సర్వమంగళదాయకాయ నమః. ఓం నిష్కళంకాయ నమః. ఓం నిరాభాసాయ నమః. ఓం నిర్వికల్పాయ నమః. ఓం నిరాశ్రయాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం లోకనాథాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం అపారమహిమ్నే నమః. ఓం అనంతాయ నమః. ఓం ఆద్యంతరహితాకృతయే నమః. ఓం సంసారవణదాగ్నయే నమః. ఓం భవసాగరతారకాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం విశాలాక్షాయ నమః. ఓం క్షీరాబ్ధిశయనాయ ఓం నమః. అచ్యుతాయ నమః. ఓం సర్వపాపక్షేకరాయ నమః. ఓం తాపత్రయ నివారణాయ నమః. ఓం లోకేశాయ నమః. ఓం సర్వభూతేశాయ నమః. ఓం వ్యాపకాయ నమః. ఓం కరుణామయాయ నమః. ఓం బ్రహ్మాదివందితపాదాయ నమః. ఓం మునివంద్యాయ నమః. ఓం స్తుతిప్రియాయ నమః. ఓం నామరూపక్రియాతీతాయ నమః. ఓం నిస్పృహాయ నమః. ఓం నిర్మలాత్మకాయ నమః. ఓం మాయాధీశాయ నమః. ఓం మహాత్మనే నమః. ఓం మహాదేవాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం వ్యాఘ్రధర్మాంబరధరాయ నమః. ఓం నాగకుండలభూషణాయ నమః. ఓం సర్వలక్షణ సంపూర్ణాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం సర్వకామ ఫలప్రదాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం కరుణాసింధవే నమః. ఓం సర్పహారాయ నమః. ఓం సదాశివాయ నమః. ఓం సఖ్యాద్రివాసాయ నమః. ఓం సర్వాత్మనే నమః. ఓం భవబంధ విమోచనాయ నమః. ఓం విశ్వంభరాయ నమః. ఓం విశ్వనాథాయ నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం జగత్ప్రభవే నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. అందరూ కూడా గట్టిగా గురుదత్తాత్రేయాయ నమః గట్టిగా చెప్పాలి. గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. తాంబూలాలు సర్వాపచార పూజాన్ సమర్పయామి. అందరూ కూడా శిరస్సు వంచి దత్తాత్రేయుడికి నమస్కరించండి. ఉమాదేవియే అర్ధనారియై. ఇది మన భాగ్యమేనేమో, కలిసొచ్చిన అదృష్టమేనేమో. ఈ సంవత్సరం మనం ఈ కార్తీక పౌర్ణమి 2 రోజులు జరుపుకుంటున్నాం. ఈ రాత్రి పౌర్ణమి ఘడియలు ఉన్నాయి. ఈరోజు దీపారాధనలు, అలాగే జ్వాలా తోరణము కార్యక్రమాలు వంటివి ఈరోజు చేసుకోవటం, రేపు సముద్ర స్నానం, నదీ స్నానం, దానాలు వంటివి రేపు సూర్యోదయం పౌర్ణమి ఘడియలు ఉన్న వేళ వరకు చేసుకోవచ్చట. ఈ వైచిత్రిని ప్రముఖ ప్రవచనకర్త శ్రీ బాచుంపల్లి సంతోష్ కుమారి శాస్త్రి గారు తమ ప్రవచనం ద్వారా మనకు తెలియజేస్తారు. నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. వాగీషాద్యాः సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాः స్యుః తం నమామి గజాననం. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన
సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. భాగవతంలో దశమస్కంధంలో అశరీర వాక్కు విన్నటువంటి కంసుడు అప్పుడే పెండ్లి చేసుకొని వెళ్తున్నటువంటి తన సోదరి అయినటువంటి దేవకీదేవి యొక్క జుట్టు పట్టుకొని కిందకు లాగి ఖడ్గమెత్తి చంపటానికి ఉద్యుక్తుడయ్యాడు. అప్పుడు వసుదేవుడు ఆయన పాదాలు పట్టుకొని, ఎందుకు చంపుతున్నావు అంటే, ఈ దేవకి యొక్క 8వ గర్భంలో పుట్టేటువంటి వాడు నాకు మృత్యువవుతాడు అని అశరీర వాక్కు చెప్పింది. కాబట్టి దేవకే లేకపోతే నాకు మృత్యువు రాదు కదా, కాబట్టి చంపేస్తా అని ఖడ్గం ఎత్తాడు. అప్పుడు వసుదేవుడు ఈయన పాదాలు పట్టుకొని ఒక చక్కటి మాట చెప్పాడు. సాధారణంగా మృత్యు ఎప్పుడు వస్తుంది? మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ భయపడేది మృత్యువుకే. పుట్టుక మన చేతిలోకి తీసేసుకున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఎవడు ఎప్పుడు పుట్టాలో నర్సింగ్ హోములలో జ్యోతిష్కులు ముహూర్తాలు పెడితే పుట్టేస్తున్నారు. కానీ ఎప్పుడు పోవాలో ఎవడైనా ముహూర్తం పెట్టించుకుంటాడా? లేదు. మరణం ఈనాటికి ఒక మిస్టరీ. ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఏ విధంగా వస్తుందో ఎవరికీ తెలియదు. అయితే అదే ఇక్కడ చెప్తాడు. వసుదేవుడు కంసుడికి చెప్పినటువంటి మాట అద్భుతమైనటువంటి మాట, ప్రతి ఒక్కరూ తెలుసుకోదగినటువంటి మాట. మన జీవితంలో మనకు వచ్చేటువంటి ఆ మృత్యువు ఏదైతే ఉందో దాని యొక్క పూర్తి స్వరూపాన్ని వ్యక్తం చేసినటువంటి మాట ఆ మాట. వసుదేవుడు అంటాడు, బావా, మృత్యుర్జన్మవతాం వీర దేహేన సహజాయతే అద్యవా అబ్దశతాంతేవా మృత్యుర్వై ప్రాణినాం ధ్రువం. ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే, బావా, మృత్యు జన్మవతాం వీర దేహేన సహజాయతే. మృత్యు అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడో రాదండి. ఏ రోజు మనం పుట్టామో ఆ రోజే మనకు వచ్చినట్టు లెక్క. ఏ రోజు మనం పుట్టామో అదే రోజు మనతో పాటు మృత్యువు మనకు పుట్టేసింది. మనతో పాటు కూర్చుంటోంది, మనతో పాటు తిరుగుతోంది, మనతో పాటు పడుకుంటోంది, మనతో పాటు భోజనం చేస్తోంది, మన పక్కనే ఉంటోంది. మన వెనకకుండొచ్చు, ముందుకుండొచ్చు. ఇప్పుడు మీరు వెనక్కు చూడొద్దు, డౌట్ వచ్చి భయపడకండి. మన వెంటే ఉంటుంది. అద్యవా అబ్దశతాంతేవా మృత్యుర్వై ప్రాణినాం ధ్రువం. అందుకే ఇదే మాట తెలుగు సాహిత్యంలో ఒక శతకకారుడు చెప్పాడు. అద్భుతమైనటువంటి మాట. ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకోదగినటువంటి మాట. పాంచభౌతికంబు దుర్భరమైన కాయంబు ఇదెప్పుడో విడుచుట ఎరుకలేదు. శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమియందో ముసలియందో ఊరనో అడవినో ఉదక మధ్యముననో ఎప్పుడో విడుచుట ఏ క్షణంబు. బుద్ధిమంతుడైన
దేహమున్నంతలో నిన్ను తెలియవలయో భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. మనది పంచభౌతిక శరీరం, ఇది ఎప్పుడో విడుచుట ఎరుక లేదు. అయితే బ్రాహ్మణోత్తములు ఏం చెప్తారు? శతమానం భవతి, 100 సంవత్సరాలని చెప్తారు. కానీ శాస్త్రం ఏం చెప్తోందంటే నమ్మరాదా మాట నిమ్మనమునా. ఎప్పుడు దాన్ని డోంట్ బిలీవ్, నమ్మకు. ఎందుకు? బాల్యమందో మంచి ప్రాయమందో. ఎప్పుడు పోతాం ఎవడికి తెలుసు? ఎవడికి తెలియదు. ఈ ప్రపంచంలో అది తెలిసింది. అందుకే చూడండి, అంతో ఇంతో తెలిసింది అంటే యావత్ మొత్తం ప్రపంచం మొత్తం ఎక్కడికి వెళ్ళి ఆగింది అంటే మనిషి మృత్యువు దగ్గరికి వచ్చి ఆగింది. కానీ ఒక్క భారతీయ సంస్కృతిలో, భారతీయ సంప్రదాయంలో మాత్రమే మృత్యువు తరువాత కూడా జీవితం ఏమిటో చెప్పినటువంటి ఏకైక ప్రాచీన ఆర్ష భారతీయ సంస్కృతి మనది మాత్రమే. ఈ విశ్వ విశాల ప్రపంచంలో ఆఫ్టర్ డెత్ ఏమిటో ఎవరికీ తెలియదు ఆధునికులకు. కానీ మనకు తెలుసు, భారతీయుడికి తెలుసు, భారతీయ దర్శనములకు తెలుసు, భారతీయ తత్వాన్ని తెలుసుకున్నటువంటి ఋషీశ్వరులకు తెలుసు దీని వెనక ఉన్నటువంటి మర్మమేమిటో. అందుకే శతవర్షములు ఎప్పుడు నమ్మొద్దు దాన్ని. అందుకే చూడండి, కేదార్నాథ్కు వెళ్ళి యాత్ర చేసుకుందాం అనుకున్నటువంటి వారు సడన్గా వెళ్ళిపోయారు. అక్కడ ఉందామనుకున్నటువంటి వాళ్ళు బయటపడ్డారు. ఎక్కడో హైదరాబాద్లో బాచుపల్లి కాలేజీలో చదువుకుంటున్నటువంటి విజ్ఞాన ఇంజనీరింగ్ కాలేజీటువంటి వాళ్ళు ఎక్కడికో వెళ్ళి డ్యాము నీళ్లు విడిచిపెడితే పోయారు. ఎందుకు పోయారో ఇవాళకి తెలియదు. ఇలా ప్రపంచంలో ఉన్న సంఘటనలన్నీ కూడా తీసుకుంటే మనకు అర్థం కానిది, తెలవనటువంటిది ఒక్కటే, అది మృత్యువు. మరి అట్టి మృత్యువును మనం ఎలా దాటగలం, ఎలా అధిగమించగలం, దాన్ని ఎలా బాగుపరుచుకోగలం అంటే దానికే మన పెద్దలు పెట్టినటువంటిది ఒక సాధన. ఆ సాధనే ఆధ్యాత్మిక సాధన. ఆ ఆధ్యాత్మిక సాధన పరంపరలో మనం చేసేటువంటి ఉపాసనయే ఇప్పుడు మీరంతా ఈ చతుర్దశి సాయంత్ర సమయంలో కూర్చొని చేస్తున్న ఉపాసన వెనక ఉన్నటువంటి అసలు తత్వం దాని వెనుకే మనకు వస్తోంది. అందుకే చెప్తున్నాను, మృత్యువును అర్థం చేసుకోవాలి అంటే, ఎందుకంటే మనం పుట్టినప్పుడు మన కుండలి ఉంటుంది, జాతకం. ఇవాళ చాలామంది పెద్దలు చెప్తున్నారు, చాలా చోట్ల చెప్తున్నారు, ఆధునికులు అనుకునేటువంటి భావజాలంతో చాలామంది అంటున్నారు. ఏమని అంటే, మేము జ్యోతిష్యాన్ని నమ్మమండి, మేము దైవాన్ని నమ్మమండి, మేము శాస్త్రాన్ని నమ్మమండి. ఇది ఒక ఫ్యాషన్ లాగా మారిపోయింది. భగవంతుణ్ణి నమ్మమంటే వాడు ఆధునికుడు. నేను చెప్తున్నాను వినండి, మారేటువంటిది సైన్స్, మారనేది ధర్మం. గుర్తుపెట్టుకోండి. ఇవాళ నేను 2 సంవత్సరాల క్రితం ఈటీవీ దీపోత్సవానికి వచ్చినప్పుడు 3G ఉండే, 2G ఉండే. కానీ ఇవాళ గుంటూరు దీపోత్సవానికి వచ్చినప్పుడు ఇక్కడ 4G వచ్చింది, నెక్స్ట్ 5G వస్తుంది, 6G వస్తుంది. కానీ 1000 సంవత్సరాల క్రితం మాతృదేవోభవ, ఇవాళకి మాతృదేవోభవనే, పితృదేవోభవనే. ఎప్పుడు కూడా టెక్నాలజీ మారుతుంది, ధర్మం, శాస్త్రం, సంప్రదాయం, దైవం మాత్రం మారదు. మారనటువంటి ధర్మాన్ని మారేటువంటి టెక్నాలజీతో ఎప్పుడు కంపేర్ చేసి మీరు చూడొద్దు. దైవం దైవమే, టెక్నాలజీ రెండింటిని కలిపే ప్రయత్నం చెయ్యకండి. ఇది విశ్వాసంతో కూడినటువంటిది, అది ప్రయత్నంతో కూడినటువంటిది. విశ్వాసానికి భగవంతుడు దొరుకుతాడో, ప్రయత్నం చేస్తే నీకు టెక్నాలజీ దొరుకుతుంది. కానీ ప్రకృతి కన్నెర్ర చేస్తే 2 క్షణముల్లో మనం నిర్మించుకున్నటువంటివన్నీ కుప్ప కూలిపోతాయి. భూకంపం ఎప్పుడు వస్తుందో చెప్పటానికి, వచ్చిన తర్వాత ఎంత వచ్చిందో చెప్పటానికి సిస్మోగ్రాఫ్ ఉంది. కానీ అటువంటి భూకంపాన్ని ఆపటానికి మాత్రం ప్రపంచంలో యంత్రాలు లేవు. ఉన్నది మాత్రం ఒక్కటే, అది ప్రకృతి. ఆ ప్రకృతే భారతీయ ధర్మంలో మనకేమిటి? దైవం. కాబట్టి దైవం అంటే కనిపించే ప్రకృతి. ఆ ప్రకృతిని పరంపరగా ఆలంబనగా చేసుకొని మనం చేస్తున్నటువంటి ఆరాధన రహస్యమే ఈ కార్తీక మాస ఉత్సవ ఉపాసన విశేషము. ఎందుకంటే మృత్యువు ఎలా ఆపాలి అంటే, మనం పుట్టినప్పుడు మన కుండలి చూస్తాం, 12 గల్లుంటాయి కుండలిలో. దాంట్లో మృత్యుస్థానం అంటూ ఒకటి ఉంటుంది.
శాస్త్రంలో చెప్పొచ్చు పలానా వాడు ఎంత బతుకుతాడు అంతవరకు మాత్రమే, కానీ ఎలా పోతాడు ఎప్పుడు పోతాడు చెప్పలేం. మనకు 2 రకాల మృత్యువు ఉంటుంది. ఒకటి సకాల మృత్యువు, రెండవది అకాల మృత్యువు. సకాల మృత్యువును ఎవ్వడూ తప్పించలేడు ప్రపంచంలో, కానీ అకాల మృత్యు అంటూ ఒకటి ఉంటుంది మన జీవితంలో. ఈ అకాల మృత్యువును మాత్రం తప్పించటానికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఏమిటి అంటే అదే ఇవాళ మనం చేస్తున్నటువంటి ఉపాసన. ఇదే ఈ కార్తీక మాస శుక్లపక్ష చతుర్దశి ఘడియల్లో ఇవాళ మనకు అద్భుతమైనటువంటి జ్వాలాతోరణ సమయం, ఈ సాయంకాల సమయం. రేపు ప్రాతకాలం పౌర్ణమి తిథి, చతుర్దశి నాడు మాత్రమే ఈశ్వరుడు అవతరించాడు. ఎందుకంటే మృత్యువు నుంచి దాటాలి అంటే, మృత్యువును తెలుసుకోవాలి అంటే అది మనకు చెప్పేటువంటి ఏకైక దైవం, తప్పించేటువంటి ఏకైక దైవం ఇక్కడ మీ కళ్ళ ముందున్నటువంటి ఈశ్వరుడు మాత్రమే. ఆయనే ఇక్కడ మనకు చెప్పాలి. ఎందుకంటే మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం కడుపు నొప్పి తగ్గించటానికి, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి డాక్టర్ అంటాడు, నాకు పొద్దునప్పటి నుంచి చాలా కడుపు నొప్పిగా ఉందయ్యా, ఏం అర్థం కావట్లేదంటే మీ ముఖం ఎలా అయిపోతుంది? నేను ఇదే ప్రాబ్లంతో ఈయన దగ్గరికి వస్తే ఈయన అదే ప్రాబ్లంతో బాధపడుతున్నాడు. ఆ ప్రాబ్లం ఉన్నటువంటి వాడు మన ప్రాబ్లం నుంచి కాపాడలేడు. అలాగే మృత్యు ఉన్నటువంటి వాడు మృత్యువు నుంచి కాపాడలేడు. ఎవడు కాపాడగలడు అంటే మృత్యువును దాటినటువంటి వాడు మాత్రమే మృత్యువు నుంచి మనను కాపాడగలడు. ఈ జగత్తు మొత్తం మీద మృత్యువు నుంచి దాటినటువంటి వాడు, యమధర్మరాజు యొక్క వక్షస్థలం మీద తన్నినటువంటి వాడు, కాలానికి అధీశ్వరుడు, జగత్ కర్త, జగత్ భర్త, జగత్ హర్త, సద్యోజాత అఘోర వామదేవ ఈశాన తత్పురుష పంచముఖములతో ఈ జగత్తు యందు అవతరించిన మృత్యుంజయుడైనటువంటి ఈశ్వరుడు మాత్రమే మనను మృత్యువు నుంచి కాపాడగలడు. ఎందుకంటే ఆయన మృత్యువును దాటి వచ్చాడు కాబట్టి ఆయన మనను కాపాడగలడు. ఇవాళ పుట్టినరోజు చాలామంది చేస్తారు. పుట్టినరోజు చేసేటప్పుడు, ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి అంశం మీకు చెప్పబోతున్నా. పుట్టినరోజు అనగానే చాలామంది చిన్నపిల్లల పుట్టినరోజులు చేస్తారు. పుట్టినరోజు అనగానే ఒక కేక్ తెచ్చేసి కటింగ్ చేసేసి దానిలో దీపాలు పెట్టేసేసి కొవ్వొత్తులు పెట్టేసేసి వెలిగించేసేసి హ్యాపీ బర్త్డే. ఇది పుట్టినరోజు కాదు. ప్రతి పుట్టినరోజుకు మృత్యు అనేటువంటిది మన తలుపు తడుతూ ఉంటుంది. ఇది ఎవరికీ తెలియదు. అందుకే పుట్టినరోజు నాడు ఏం చెయ్యాలో భారతీయ సంస్కృతి చెప్పింది. ఆ రోజున అశ్వత్థామ, బలిహి, వ్యాస, హనుమాన్, విభీషణ, కృప, పరశురామ, సప్తైతే చిరంజీవిన, 7 చిరంజీవులను మనం స్మరించుకోవాలి. ఎందుకంటే 7 చిరంజీవులు మృత్యువును అధిగమించి వచ్చారు కాబట్టి వారిని స్మరించుకోవాలి. ఆ రోజున మృత్యుంజయుడైనటువంటి ఈశ్వరుణ్ణి ఆరాధన చెయ్యాలి. చేసి ఆ రోజున మన ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డల చేత మంగళహారతులు ఇప్పించుకొని ఆ రోజున శివాలయ దర్శనం చేస్తే మన జీవితంలో ఉన్నటువంటి అపమృత్యు దోషము నుండి మనం బయటపడగలము. ఎందుకంటే మనకు తెలియకుండా వచ్చేది అపమృత్యువు, తెలిసి వచ్చేటువంటిది సకాల మృత్యువు. ఈశ్వరుడు ఒక్కడే అకాల మృత్యువు నుంచి కాపాడగలడు. అందుకే కార్తీక మాసంలో ఇవాళటి రోజున జ్వాలాతోరణం అని ఒకటి ఏర్పాటు చేస్తారు. ఆ జ్వాలాతోరణం అంటే 2 కర్రలు పాతి, ఆ 2 కర్రల మీద ఒక అడ్డంగా ఒక కర్ర పెట్టి దానికి గడ్డి చుట్టి, ఆ గడ్డి మీద ఇప్పుడు మంత్రోత్పకమైనటువంటి ఒక అగ్నిని వెలిగింపజేసి దాన్ని కాల్చేస్తాం. కాల్చేసి దాని కింది నుంచి హరహర మహాదేవ అంటూ వెళ్తాం. అది దేనికి ప్రతీక అంటే అది జ్వాలా తోరణం కాదు, అది మృత్యుతోరణం. ఆ మృత్యుతోరణం కింద నుంచి శివనామస్మరణ చేస్తూ వెళ్తే అప్పుడు మృత్యుంజయుడైనటువంటి ఈశ్వరుడు మన జీవితంలో ఉన్నటువంటి అపమృత్యు దోషములను తొలగించి మనకు ఎంత ఆయుర్దాయముందో అంత ఆయుర్దాయమును చక్కగా ఇచ్చి మన జీవితాన్ని ఆనందమయంగా ఉంచుతాడు. అపమృత్యు దోషము నుంచి విడిపోయేట్టుగా చేసేటువంటి ప్రక్రియయే ఈ కార్తీక మాస శుక్లపక్ష చతుర్దశి అర్ధరాత్రి సమయాన దేవాలయముల యందు పెట్టినటువంటి జ్వాలాతోరణముల యొక్క విశేషము. అలాగే ఈ మాసంలో ప్రతి ఒక్కరూ దీపారాధన చేస్తారు. ఎందుకు దీపం పెట్టాలి? అసలు దీపంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే మీరు గుర్తుంచుకోండి,
దీపం మన సంస్కృతి. ఎప్పుడు మొదలైంది మనకు? ఆశ్వీజ మాస శుక్లపక్ష త్రయోదశితో దీపారాధన మొదలైంది. ధనత్రయోదశి అంటాం మనం. ఆ రోజున సాయంకాలంతో దీపారాధన మొదలవుతుంది. తెల్లవారి చతుర్దశి నరక చతుర్దశి. ఈ నరక చతుర్దశి నాడు మనం దీపం పెడతాం. పెట్టి ఈ దీపం అనేటువంటిది కార్తీక మాసం అయ్యేంత దాకా. అయితే ఈ మధ్య ఏమైపోయింది అంటే చాలామంది షార్ట్ కట్ మెథడ్స్ వెతుకుతూ ఉన్నారు ధర్మంలో కూడా. ఒక ఆయన నన్ను ధర్మ సందేహం అడిగారు టీవీలో. ఏమిటి అంటే, ఏమండి 365 వత్తులు వెలిగిస్తే ఇంకా సంవత్సరం వరకు దీపం పెట్టాల్సిన పని లేదు కదా, అయిపోయింది, హ్యాపీగా ఉండొచ్చు. ఒక రోజున వచ్చేసేసి గ్రౌండ్లో 365 వత్తులు వెలిగించేస్తే ఇంకా వచ్చే సంవత్సరం వరకు దీపారాధన అక్కర్లేదు. ఇటువంటి షార్ట్ కట్ మెథడ్స్ అనేటువంటివి ధర్మంలో ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఖచ్చితంగా దీపం పెట్టి తీరాలి. ఇవాళ మిమ్మల్ని గ్రౌండ్లో కూర్చుండబెట్టి దీపారాధన చేయించడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే, ఇవాళ ఏదో ఇక్కడ దీపం వెలిగించేసేసి చేతులు దులిపేసుకోవటం కాదు. ఇక్కడ పెట్టినటువంటి దీపములు ప్రతిరోజు మా ఇంట్లో మేము పెడతాము. అలా అలవాటు చెయ్యటానికే. తరిగిపోనటువంటి సంస్కృతి మనది. అందుకే ఇక్కడ దీపం పెట్టేటప్పుడు ఒక శ్లోకం చెప్తారు. సాజ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం మయా గృహాన మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపం ఏం కాపాడుతుంది అంటే, త్రాహి మాం నరకాత్ ఘోరాత్ అని మంత్రం చెప్తోంది ఇక్కడ. నరకలోకము నుంచి నన్ను కాపాడుగాక. అయితే నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యడం ఒక పద్ధతి అయితే, ఇప్పుడు ఇంట్లో తల్లులందరికీ వత్తులు చేసి దీపం చేసేంత సమయం ఎవరికీ లేదు. ఇప్పుడు చాలా కష్టం. మన అమ్మమ్మలో మన నాయనమ్మలో ఒత్తులు చేసేవారు. ఇప్పుడు అసలు ఒత్తి అంటే కూడా తెలియదు. కానీ గుర్తుంచుకోండి, మీరు స్వయంగా పత్తితో ఒత్తి చేసి మట్టి ప్రమిద తీసుకొని మీరు చేసిన వత్తితో మీరు దీపారాధన చేస్తే ఆ దీపానికి వెలుగెక్కువ, ప్రకాశం ఎక్కువ, పుణ్యం ఎక్కువ. కానీ వేరే వేరే రకంగా చేస్తే ఇంకొక షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ సూపర్ మార్కెట్లలో కొవ్వొత్తులు దొరుకుతున్నాయి. దీపావళి అప్పుడు కూడా చూస్తాం, ఒక 500 కొవ్వొత్తులు కొనుక్కొచ్చేది, అక్కడ పెట్టేసేది. దీపావళి తప్పది, ఎప్పుడు కూడా చేయొద్దు ఆ పని. నువ్వుల నూనె మట్టి ప్రమిదలో పెట్టడమే దీపం యొక్క విశేషము. ఎందుకంటే మట్టి ప్రకృతి, దాని యందున్నటువంటి వత్తి ప్రకృతి, దానికి పెట్టేటువంటి ఆ జ్వాల ప్రకృతి, అవన్నీ ప్రకృతిలో కలిసిపోతాయి. మిగతాదంతా వికృతి. అందుకే ఇవాళ మనం పెట్టేటువంటి ప్రతి దీపము మన పితృపితామహ ప్రపితామహాదులకు దారి చూపిస్తుంది. వారిని నరకలోకంలో పడకుండా చూస్తుంది. మన ఇంటిని కాంతివంతం చేస్తుంది. మన శరీరాన్ని తేజోమయం చేస్తుంది. మన సమస్తమైనటువంటి గృహముకంతా కూడా ప్రకాశాన్ని ఇస్తుంది. అందుకే ఈ కార్తీక మాసంలో ఉన్న విశేషం ఏంటంటే, ఒకే ఒక్క వాక్యంలో చెప్తా. ఎందుకు దీపారాధన ఇంట్లో చెయ్యాలి అంటే, ధర్మశాస్త్రం చెప్పింది తైలే లక్ష్మి జలే గంగా అని శాస్త్రం. ఈ నెల మొత్తం కూడా తైలంలో లక్ష్మీదేవి ఉంటుంది, జలంలో గంగమ్మ ఉంటుంది. అందుకే పొద్దున స్నానం చెయ్యటం, అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యటం, ఈ రెండు కార్తీక మాసంలో మనం తప్పకుండా చేయాల్సినటువంటి ఒక పని. అలాగే ఇవాళ చతుర్దశి, రేపు ఉదయం పౌర్ణమి. ఇక్కడ చాలామందికి సందేహం వచ్చింది, ఇవాళ పౌర్ణమ రేపు పౌర్ణమ. సందేహపడాల్సిన పని లేదు. ఎప్పుడు కూడా పౌర్ణమి దీపారాధన చెయ్యటానికి, జ్వాలాతోరణాదులు పెట్టడానికి రాత్రి సమయాన ఉంటే ఇవాళ ఉంది మనకు. అయితే సముద్ర స్నానం చెయ్యటానికి మాత్రం ధర్మశాస్త్రం చెప్పింది, యా తిథిం సమనుప్రాప్య ఉదయం యాతి భాస్కర. ఏ తిథిని ఆశ్రయించి సూర్యుడు ఉదయిస్తాడో ఆ తిథి మన నిత్యకర్మలకు తీసుకోవాలి, నైమిత్తిక కర్మలకు తీసుకోవాలి. అందుకే రేపు ఉదయం పర్వకాలం, ఎందుకంటే సూర్యోదయానికి పౌర్ణమి ఉంది కాబట్టి ఉదయతిథి పౌర్ణమి ఉంటే మనకు రేపంతా పౌర్ణమిగా సంకల్పం చెప్పుకుంటాం. సముద్ర స్నానం చెయ్యటానికి, దానం చెయ్యటానికి, అమ్మవారి ఆరాధన చెయ్యటానికి పర్వదినము రేపు.
కార్తీక మాస దీపారాధన చెయ్యటానికి, జ్వాలాతోరణం వెలిగించటానికి, మన అపమృత్యు దోషాలు తొలగించుకొని సద్యోజాత అఘోర వామదేవ ఈశాన తత్పురుష పంచముఖ పరమేశ్వరుడి అనుగ్రహంతో శతమానం భవతి అని 100 సంవత్సరాల పరిపూర్ణమైన జీవనాన్ని పొందటానికి ఈ రాత్రి చాలా ఉత్కృష్టమైనటువంటి సాధన. కాబట్టి మీరు వెలిగించేటువంటి చైతన్యవంతమైనటువంటి దీపములు మీ గృహముల యందు, మీ జీవితంలో కొత్తనైనటువంటి కాంతులు తీసుకురావాలని, మీ కుటుంబమును ఆ పార్వతీ పరమేశ్వరులు ఆయురారోగ్య భోగభాగ్యములతో సదా సదా కాపాడాలని కోరుకుంటూ, ఇంత మంచి సంస్కృతిని సంప్రదాయాన్ని వాడవాడలా వీధి వీధిన వ్యాప్తం చేస్తూ విశ్వమంతా ఈ దీపపు కాంతులను పంచుతున్నటువంటి ఈటీవీ వారికి నేను శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన సంప్రదాయాన్ని మనం కాపాడుకుందాం, మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం, ఇతర ధర్మాలను గౌరవిద్దాం, మన ధర్మాన్ని మాత్రం మనం ఎప్పుడూ కాపాడుకుందాం. అలా మీరంతా కూడా మన ధర్మాన్ని కాపాడుతారని నేను ఆశిస్తూ ఈటీవీ వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆహుతులైన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, వచ్చి దీపారాధన చేస్తున్నటువంటి మీ అందరికీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, జగన్మాత ఆ పార్వతీదేవి ఆయురారోగ్య భోగభాగ్యములను ఇచ్చుగాక అని ఆ పార్వతీ పరమేశ్వరులను ప్రార్థన చేస్తూ నా ప్రవచనమును ముగిస్తున్నాను. స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఆకాశ దీపంలా చంద్రుడు, చంద్ర సహోదరి లక్ష్మి దీపలక్ష్మిగా ఈ భూమాత ఒడిలో కార్తీక కాంతులను వెదజల్లబోతున్నారు. పరమేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపుడు. ఆది పరాశక్తి ఆ పరమేశ్వరునిలోని అర్ధభాగం. ఈ పార్వతీ పరమేశ్వరులు విశ్వమంతా వ్యాపించి ఉన్నారు. మనం వెలిగించే ఈ కార్తీక దీప శిఖల్లో ఆ పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీ నారాయణలు, బ్రహ్మ సరస్వతులు కొలువుదిరి ఉన్నారు. ఆ పవిత్రమైన కార్తీక దీపాలను ఇప్పుడు మనం అందరం వెలిగించుకుందాం. మన వైదిక కార్యనిర్వాహకుల సూచనలు పాటిస్తూ సామూహిక దీపారాధన చేసుకుందాం. అస్య దేవదేవస్య గణతానేక దివ్యావతార స్వరూపస్య అఖిలాండకోట బ్రహ్మాండ నాయకస్య సృష్టిస్థితిలయతిరోధానుగ్రహకారకస్య శ్రీ కార్తీక దామోదర దివ్యానుగ్రహ ప్రసాదసిత్యర్థం, దీపలక్ష్మీ దివ్యానుగ్రహ ప్రసాదసిత్యర్థం కార్తీక సామూహిక దీపారాధనాఖ్యం కర్మ కరిష్యే. తేషాం ప్రథమతః భూమిం నమస్కృత్య, అందరూ కూడా 2 అరచేతులను భూమికి తాకించి, నేలకు తాకించి కళ్ళకద్దుకోండి అందరూ కూడా. ఓం భూమిర్భూమ్నాద్యౌ వర్ణాంతరిక్షం మహిత్వా ఉపస్థితే దేవ్యమన్నాదమన్నాధ్యాయాదధే. తర్వాత అందరూ నమస్కారం చేస్తూ భూమిని చూస్తూ నమస్కరించండి శిరస్సు వంచి. ఓం ధనుర్ధరాయే విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధరాః ప్రచోదయాత్. భూమిదేవ్యై నమః. తర్వాత కొద్దిగా కుంకుమ తీసుకొని మీ పక్కన ఉన్నటువంటి సువాసిని మూర్తి అవివాహిత అయినట్లయితే బాలాత్రిపుర సుందరిగా భావించి ఆవిడ నుదుట చక్కగా కుంకుమను అలంకరించండి. తర్వాత వివాహమైనటువంటి వాళ్ళు మీ పాపిట, మీ శిరో ప్రారంభ స్థానంలో, గంగా స్థానంలో కుంకుమ ధరించండి. సుమంగళేర్యం ముధోరమాకం సబేరవశ్యద సౌభాగ్యమస్యేధత్వాయుధాస్తం విపరీతన. తరువాత కొద్దిగా పసుపు తీసుకొని మీ వస్త్రానికి, మీ చీర చెంగుకు ధరించి, మీ చీర చెంగు వెనకాల ఉన్నటువంటి దీపాల మీద పడకుండా ఆ కుడి భుజం పైకి వేసుకోండి, లేదా ఆ చెంగులను ముందు వైపు పెట్టుకోండి. తరువాత మీ దగ్గర ఇచ్చినటువంటి వత్తులలో ఒక వత్తిని తీసుకొని ఆ వత్తిని వెలిగించి, ఆ వత్తి సహాయంతో మిగిలినటువంటి ప్రధానమైనటువంటి జ్యోతిని, మీ ఇష్టదేవతలను, కార్తీక దామోదరుణ్ణి, గురు దత్తాత్రేయుణ్ణి, అలాగే మీ తల్లిదండ్రులను, గురువుని కూడా స్మరిస్తూ చక్కగా దీపాన్ని వెలిగించండి. అందరూ దీపం వెలిగించిన తరువాత మీరు వాడినటువంటి దీపాన్ని వెలిగించడానికి వాడినటువంటి వత్తిని కూడా ప్రధానమైనటువంటి జ్యోతిలోకి కలిపేసేయండి. ఓం స్వజాత వేద భగ్నం నిరృతిం మమ పశోగశ్చ మహ్యమావహ జీవనం చ దిశా దిశా అగ్నిరాగ్నిః సమిధ్యతే కవిర్గ్రహపతిర్యువా హవ్యవాజ్జిహ్వాస్యః సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరా దివ్యజ్యోతిర్నమోऽస్తు తే.
అత్యంతోతం వృణేమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవ బృహస్పతిః ధ్రువంశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః దీప ప్రజ్వలన ముహూర్తస్సు ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు. కొద్దిగా కుంకుమ తీసుకొని ఆ దీపానికి అలంకరించి నమస్కారం చేస్తూ అందరూ కూడా దీపలక్ష్మీ నమః అంటూ నమస్కారం చేస్తూ ఉండండి. దీపలక్ష్మీ నమః. లింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి చడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడుగడుగడుగున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికారా వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర చరివి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తిలింగే దీపనం వృష్యమాయుష్యం. దీపాన్ని వెలిగించడం వల్ల ఆయుష్ వృద్ధి చెందుతుందంటారు. కాబట్టి మనందరికీ పరిపూర్ణమైనటువంటి ఆయుష్ని దీపదేవి అనుగ్రహించాలి అని అందరం కూడా చక్కగా మనసారా ప్రార్థిద్దాం.
సత్య సాక్షాత్కరా ప్రజాయుర్బలం ధైర్యం సంప్రదాయశ్చ వివర్ధనం జాతిస్మరత్వం మోక్షశ్చ దీపదర్శనమాత్రతః. వెలిగించినటువంటి దీపాన్ని మనం వెలిగించడం కాదు, ఎవరో వెలిగించినటువంటి దీపాన్ని దర్శించినా చాలు చక్కటి సంతానము, బలము, ధైర్యము, సంప్రదాయశ్చ వివర్ధనం, జన్మాంతరాల నుండి చేసినటువంటి పాపమంతా కూడా నశించి జాతిస్మరత్వం మోక్షశ్చ దీపదర్శనమాత్రతః, చక్కటి మోక్షం లభిస్తుంది దీపాన్ని దర్శించడం వల్ల. అటువంటి దీప దర్శనాన్ని, దీప ప్రజ్వలనాన్ని మనం చేశాం కాబట్టి దీపలక్ష్మి అనుగ్రహాన్ని కూడా కాంక్షిస్తూ చక్కగా దీపలక్ష్మి పూజ చేసుకుందాం. దానికంటే ముందుగా అందరం కూడా దీప ధ్యానం చెప్దాం. అందరూ కూడా నమస్కారం చేస్తూ దీప ధ్యానం చెప్పండి. చెప్పండి, దీపతో, గట్టిగా చెప్పాలి, దీపదో లభతే విద్యాం, దీపదో లభతే శ్రుతం, దీపతో లభతే చ ఆయుః, దీపతో లభతే దివం. దీపలక్ష్మీ నమః. గట్టిగా చెప్పాలి. ఇవాళ చాలా మంది దీపాలను వెలిగించి దీపలక్ష్మిని ప్రార్థిస్తుంటారు. ఆవిడ చెవిదాకా వెళ్ళాలి కదా మన పిలుపు, ఎందుకు సంకోచం? గట్టిగా దీపలక్ష్మీ నమః. మరింత గట్టిగా, మాకే వినపడలేదు. దీపలక్ష్మీ నమః, దీపలక్ష్మీ నమః, దీపలక్ష్మీ నమః అంటూ మీ దగ్గర ఉన్నటువంటి పసుపు కుంకుమ అక్షతలతో దీపలక్ష్మికి అర్చన చేస్తూ ఉండండి. ఓం దీపలక్ష్మ్యై నమః. ధ్యాయామి. ఓం దీపలక్ష్మ్యై నమః. ఆవాహయామి. ఓం దీపలక్ష్మ్యై నమః. పాదయోః పాద్యం హస్తయోః అర్ఘ్యం ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం దీపలక్ష్మ్యై నమః. స్నానం సమర్పయామి. ఓం దీపలక్ష్మ్యై నమః. సువర్ణ కంచుకాన్ సమర్పయామి. ఓం దీపలక్ష్మ్యై నమః. ఆభరణార్థం కంఠసూత్రార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం దీపలక్ష్మ్యై నమః. శ్రీగంధం సమర్పయామి. ఓం దీపలక్ష్మ్యై నమః. గంధస్యోపరి అలంకరణార్థం హరిద్రాచూర్ణ కుంకుమ విలేపనం సమర్పయామి. ఓం దీపలక్ష్మ్యై నమః. అలంకరణార్థం నానావిధ పరిమళపత్ర పుష్పాక్షరాన్ని సమర్పయామి. ఓం దీపలక్ష్మ్యై నమః. అందరూ కూడా కుడివైపున మీకు ఇచ్చినటువంటి పటిక బెల్లం ముక్కలను ఏర్పాటు చేసి కొద్దిగా నీళ్లు చల్లి అమృతమస్తు అంటూ ఆ దీపలక్ష్మికి నివేదించండి. అమృతమస్తు అమృతావస్త్ర నమసి దీపలక్ష్మీదేవ్యై నమః. సిద్ధిస్కాల అవసరార్థ నిరాభాగం ఖండశర్కర నివేదయామి. ప్రాణాత్మనే నమః. ఓం అపానాత్మనే నమః. ఓం వ్యానాత్మనే నమః. ఓం ఉదానాత్మనే నమః. ఓం సమానాత్మనే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో వృక్షాళయామి. పాదో వృక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. 2 అక్షతలు దీపలక్ష్మి దగ్గర వేసి నమస్కరించండి. దీపలక్ష్మీదేవి నమః. తాంబూలాది సర్వాపచార పూజార్థం అక్షతాన్ సమర్పయామి. అందరూ కూడా దోషులు పెట్టి దీపలక్ష్మి ప్రార్థన చెప్పండి. గట్టిగా చెప్పాలి, ఆయుష్యం. గట్టిగా చెప్పాలి, ఆయుష్యం. దేహి మే దేవి పుత్ర పౌత్రాశ్చ దేహి మే జ్ఞానంచ దేహి మే దేవి దీపరాజ్ఞి నమోస్తుతే. శిరస్సు వంచి నమస్కరించండి. ఆది పరాశక్తి జ్యోతి స్వరూపమే దీపం. వెలుగులు వెదజల్లే శక్తి స్వరూపం దీపం. ఆ దీపాన్ని శక్తిమాతగా దీపలక్ష్మిగా మనం పూజించుకుంటాం. ఈరోజు ఈ గుంటూరు ప్రాంగణంలో వేలాది కార్తీక దీపాలను వెలిగించి ఎంతో విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేశాం. సో ఇలాంటి సదవకాశాన్ని కల్పించిన వారందరూ కూడా చాలా ధన్యులు. స్పాన్సర్స్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని వేదికపైకి ఆహ్వానించి చిరు జ్ఞాపికలతో సత్కరించుకుందాం. జ్ఞాపికలు అందించేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి గారిని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ రాయపాటి రంగారావు గారిని.
జ్ఞాపికలు అందుకునేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం శ్రీ భ్రమరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ భాష్యం వెంకట అప్పారావు గారు. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు డిస్ట్రిబ్యూటర్ శ్రీ ఖాసిం గారు. సాయి భాస్కర హాస్పిటల్స్ చైర్మన్ శ్రీ బూసిరెడ్డి మల్లేశ్వర్ రెడ్డి గారు. కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ డిస్ట్రిబ్యూటర్ శ్రీ వై కోటేశ్వరరావు గారు. సిఎంఆర్ షాపింగ్ మాల్ గుంటూరు స్టోర్ మేనేజర్ శ్రీ శ్రీకాంత్ గారు. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండి బి రోహిత్ చరణ్ రెడ్డి గారు. విజేత సూపర్ మార్కెట్స్ ప్రతినిధి మురుకొండ వెంకటేశ్వరరావు గారు. మల్లికా స్పైన్ సెంటర్ ఎండి డాక్టర్ జె నరేష్ బాబు గారు. సుధాకర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ప్రసాద్ గారు. శ్రీ చక్ర సిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అసిస్టెంట్ రీజనల్ మేనేజర్ శ్రీ డి రవిబాబు గారు. నందగోకుల్ గీ డిస్ట్రిబ్యూటర్ గొడవర్తి బాలాజీ మరియు దినకర్ గారు. అహల్య ఐవీఎఫ్ సెంటర్ ఎండి డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ గారు. కొండవీటి డెవలపర్స్ ప్రతినిధి మురళి గారు. వివా ద స్కూల్ బై బీబీఐటి ప్రతినిధి అడుసుమెల్లి హరిప్రసాద్ గారు. వేదాంత హాస్పిటల్స్ అండ్ వేదాంత డెంటల్ కేర్ ఎండి డాక్టర్ చింతమనేని రామకృష్ణ గారు, డాక్టర్ వాసవి గారు. అంబికా దర్బార్ బత్తి డిస్ట్రిబ్యూటర్ శ్రీ సుకుమార్ గారు. ఏఎస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె వైస్ ప్రెసిడెంట్ ఆర్వీపీ భాస్కర్ గారు. గోపురం పసుపొడి కుంకుమ సేల్స్ ఆఫీసర్ టి శ్రీనివాసరావు గారు.
ఇంకా పూజా కార్యక్రమం పూర్తి కాలేదండి. అందరూ దయచేసి మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఈనాడు యూనిట్ మేనేజర్ శ్రీ రామాంజనేయులు గారు. జ్ఞాపికలు అందించినటువంటి పెద్దలకి ధన్యవాదాలు. రామప్రియాయ రఘునాథ వరప్రదాయ నాగప్రియాయ నరకార్ణవతారణాయ పుణ్యేషు పుణ్యభరితాయ సురార్చితాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ హర హర మహాదేవ శంభో శంకర. అమరావతి అమరలింగేశ్వరుడు మనం వెలిగించినటువంటి ఈ కార్తీక దీపకాంతులకి ఆనందభరితుడై ఉంటాడు. మంగళగిరి పానకాల స్వామి భళీ భళీ అని ఉండుంటాడు. ఈరోజు మనం వెలిగించుకున్న ఈ కార్తీక దీపకాంతులకి ఆ శివకేశవులు పరవశించిపోయి వారి కరుణా కటాక్షాలు మనందరిపైన కురియాలని వేడుకుంటూ మన వైదిక కార్యనిర్వాహకులు ఇప్పుడు ఆ పరమేశ్వరునికి నక్షత్ర హారతిని అందించి మనందరి చేత శాంతి వచనాలు పలికించి స్వస్తి వచనాలు పలుకుతారు. 27 నక్షత్రాలు ఇక్కడ జ్యోతి రూపంలో ప్రకాశిస్తూ ఉన్నాయి. కార్తీక దామోదరుడికి సభక్తికంగా మనం నక్షత్ర హారతిని అందిస్తూ ఉన్నాం. అందరూ కూడా నమస్కారం చేస్తూ కార్తీక దామోదరాయ నమః అనేటటువంటి నామాన్ని స్మరిస్తూ నక్షత్రహారతిని అందరూ కూడా తిలకించండి. ఓం మానాహికం సేజ్జాత వేద కామశ్వం పురుషం జగత్ అభిప్రదగ్న ఆగహి శ్రియామ పరిపాదయ మంగళం ఆదినాథాయ గురూణాం చక్రవర్తినే బోధరూపాయ వేద్యాయ దత్తాత్రేయాయ మంగళం. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రసన్నాత్రిహరం వందే స్మృతిగామి సదావతు దీనబంధం కృపాసంధం సర్వకారణకారణం సర్వరక్షాకరం వందే స్మృతిగామి నమో సదావతు శరణాగత వీరార్థపరిత్రాణపరాయణం నారాయణం విభుం వందే స్మృతిగామి సదావతు సర్వానందహరం దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశహరం వందే స్మృతిగామి సదావతు బ్రహ్మణ్యం ధర్మదత్తజ్ఞం భక్తకీర్తి వివర్ధనం భక్తాభీష్టప్రదం వందే స్మృతిగామి సదావతు శోషణం పాప దీపనం జ్ఞానతేజస తాపప్రశమనం వందే స్మృతిగామి సదావతు సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం విపదుద్ధరణం వందే స్మృతిగామి సదావతు జన్మ సంసార బంధకం స్వరూపానందదాయకం నిశ్రేయసపదం వందే స్మృతిగామి సనోవతు జయలాభయశక్కామదాతృత్తాత్రేయస్తవం భోగమోక్షప్రదం వందే స్మృతిగామి సదావతు జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయం అహం భజే జగదుత్పత్తికర్త్రే జస్త్రి సంహార హేతవే అవపాశ విముక్తాయ దత్తాత్రేయ నమోస్తుతే జరాజన్మ వినాశాయ దేహశుద్ధికరాయ చ దిగంబరదయామూర్తే దత్తాత్రేయ నమోస్తుతే కర్పూరకాంతి దేహాయ బ్రహ్మమూర్తిధరాయ చ శాస్త్ర పరిజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే శ్రీ కార్తీక దామోదర పరబ్రహ్మణే నమః. శ్రీ లక్ష్మీనారాయణ పరబ్రహ్మణే నమః. గజానన షడానన సమేత శ్రీ ఉమామహేశ్వరాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ దత్తం చేయండి. దీపానికి ముందు వదిలిపెట్టండి నీళ్లు. దీపం మీద కాదు, దీపానికి ముందు వదిలిపెట్టండి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఏతత్ఫలం జగదంబార్పణమస్తు. అందరూ కూడా నమస్కారం చెప్పండి. నమస్కారం చేస్తూ చెప్పండి. చెప్పండి. మయా కృత పూజనేన భగవతీం సర్వాత్మికాం ఏతత్ఫలం దీపదేమి దివ్య చరణారవింద అర్పణమస్తు అని అక్కడ ఉన్నటువంటి అక్షతలను కళ్ళకద్దుకొని
శిరస్సున ధరించి కొద్దిగా అక్షతలు కొంగున ముడివేసుకు తీసుకువెళ్ళి ఇంటికి వెళ్ళి మీ భర్త గారి ఆశీర్వచనం తీసుకోండి. అక్కడ నివేదన చేసినటువంటి పటిక బెల్లం ముక్కలు కూడా అందరూ కూడా స్వీకరించండి. ఓం ఆభిర్గేర్భిర్యదతో నమో నమః ప్యాయే హరివో వర్ధమానః యథాస్తోత్రుభ్యో మహిగోత్రారుజాసి భూయిష్ఠభాజో అథ తే శ్యామ బ్రహ్మ ప్రావాదిష్మ తన్నో మాహాసీత్. అందరూ కూడా హరయే నమః. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి స్పాన్సర్స్కి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి గుంటూరు మహిళా మనులకు, పోలీస్ శాఖ వారికి, ఫైర్ సిబ్బందికి, వాలంటీర్స్కి, ఈ స్థలాన్ని కేటాయించినటువంటి సహృదయులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్. ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వీక్షించాలనుకుంటే youtube.com/ఈటీవీ ఆంధ్రప్రదేశ్, facebook.com/ఈటీవీ దీపోత్సవం ద్వారా వీక్షించవచ్చు. రేపు సాయంత్రం 6 గంటలకు విజయవాడలో జరిగే కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. అందరికీ మరొకసారి కార్తీక మాస శుభాభివందనాలు తెలియజేసుకుంటూ శుభరాత్రి.